నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా చేసిన ఒక కామెంట్ ఏంటంటే చాలా సంచలనంగా మారిపోయింది. ఎక్కడ చూసినా దానికి సంబంధించిన టాపిక్కే వినిపిస్తుంది. ఆయన ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉండొచ్చు, అయినప్పటికీ ఇప్పటివరకు సినిమాలుతోనే తన లైఫ్ కొనసాగించిన ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అయినప్పటికీ ఇంతకుముందు అంటే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, గతంలో హీరోలు అంటే మంచి పనులు చేసేవాళ్ళు, లేకపోతే అడవుల్ని కాపాడే వాళ్ళు అయ్యేవాళ్ళు, ఇప్పుడేమో అడవులను దోచుకునే వాళ్ళు హీరోలు అన్నారు. పర్టికులర్గా అది ఒక్కటే అంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పాలంటే, చెడు అలవాట్లు ఏంటి, మంచి అలవాట్లు ఏంటి అనే దాని గురించి. ఇది ఒక్కటి చెప్పడం దాన్ని చాలామంది పర్సనల్గా తీసుకుంటున్నారు కొంతమంది, అంటే ఎవరిని ఉద్దేశించి చేశారు అని. సో మరి ఇంతకాలం లేనిది ఇప్పుడెందుకు సినిమాల గురించి ఆయన ఎందుకు ఆ టాపిక్ తీసుకొచ్చారు? ఒకటి, అటవీ శాఖ మంత్రిగా ఫ్లోలో అని ఉండొచ్చు, లేదా ఇంటెన్షన్ కూడా ఉందేమో మనకు తెలియదు. ఎందుకు టాపిక్ ఎందుకు వస్తుంది అంటే అడవులు కాపాడాలని టాపిక్ రావాలి. క్యాజువల్గా మాట్లాడితే దానికి ఏమి పెద్ద ఇది ఉండేది కాదు. కానీ మొన్న రీసెంట్గా అల్లు అర్జున్ పుష్ప రావడం, పుష్ప రీసెంట్ ఇంకా వచ్చి చాలా రోజులు అయింది రావడము. వచ్చిన తర్వాత ఆయన వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ఆ నంద్యాల వెళ్ళి రావడము, ఇదంతా జరిగిన తర్వాత ఈ వ్యాఖ్యకి కొంచెం మనం ఇంపార్టెన్స్ ఎక్కువ తీసుకోవాలి. మామూలుగా అయితే ఈ అటవీ శాఖ మంత్రి అడవిని దోచుకోమని చెప్పడు కదా ఎవరు కూడా. కాబట్టి బన్నీ అభిమానులు వాళ్ళందరూ కూడా ఈయన ఏదో ఇంటెన్షన్గా కావాలని మాట్లాడినట్టుగా ఒక ఏదో ట్రోలింగ్ నడుస్తూ ఉంది. సరే, అది పక్కన పెడితే సినిమాల వల్ల ప్రభావితం కారు అని నేను చెప్పను, కానీ ప్రభావితం గ్యారెంటీగా సమాజం అవుతుంది. అంత మాత్రాన సినిమాలో ఒక హీరో ఒక దొంగ వేషం వేయడము, లేదా ఒక హంతకుడు వేషం వేయడము, ఇంకేదో సినిమా అనేది రకరకాల వేషాలు ఉంటాయి కదా, వేయడం వల్ల దానివల్ల ఏదో రాంగ్ మెసేజ్ జనంలోకి వెళ్ళిపోయి, ఇప్పుడు పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ఏదో రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయి అందరూ కూడా అడవి దొంగలుగా మారిపోవాలి, ఎర్రచందనం కొట్టేయాలి అని ఏమో అనుకోరు. అట్లా అనుకునేటట్టుంటే గత 50 సినిమా పుట్టినప్పటి నుంచి సినిమా హీరో మంచిగా చెప్తున్నాడు అనేక సినిమాల్లో, మెజారిటీ సినిమాల్లో. ఈ దొంగగాను, విలన్గాను, అడవి దొంగగాను వచ్చిన సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు కదా, అవేమి వందల్లో లేవు కదా. అన్ని సినిమాల్లోనూ హీరో ఉదాత్త పాత్రలు ఇంకోటో పెడుతున్నారు. కానీ మరి దానివల్ల ఏమైనా సమాజం అద్భుతంగా ఏమైనా మారిపోయిందా? ఆయన పవన్ కళ్యాణ్ గారే ఎన్నో సినిమాల్లో అదేమిటి మందు తాగడం అనేది ఇదిగా ఒక ఫ్యాషన్గా పాటలు కానీ ఇవన్నీ కూడా, అంటే ఆయననే కాదు ఎందరో హీరోలు ఇల్లు చేశారు కదా. అంత మాత్రాన సమాజంలో విపరీతమైన మద్యం వాడకం ఏం పెరగలేదు. మద్యం వాడకం అనేది అంచెలంచెల వారీగా పెరుగుతూ వస్తూ ఉంది. కానీ ఒక బ్రహ్మాండమైన 10 సినిమాలు మద్యం మానండ్రా బాబు ఏం తీస్తే ఏం చేస్తారు జనాలు, వాటిని చూడరు, తిప్పి కొడతారు. ఎందుకంటే జనాల్ని వెనకటికి కూడా ఉంది. పూర్వం కూడా ఏమిటంటే ఏదైనా మంచి మెసేజ్ ఇచ్చే సినిమా తీయకూడదు అని చక్రపాణి గారు విజయ ప్రొడక్షన్స్ నిర్మాతను అడిగితే, మెసేజ్లు ఇచ్చేదానికి సినిమాలు ఎందుకయ్యా, వేల కోట్ల రూపాయలు టెలిగ్రామ్ ఇస్తే పోయింది కదా అన్నాడు ఆయన. అంటే ఆ రోజుల్లో ఇవి లేవు కాబట్టి, సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కాబట్టి మెసేజ్ అంటే ఆ రోజు టెలిగ్రామ్ అంతే. కానీ యాక్చువల్గా ఏం జరుగుతూ ఉందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత మునుపు నేనేదో మార్చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానంటే, ఏ హీరో అయినా కానీ, ఏ సినిమా హీరో అయినా రాజకీయాల్లోకి వస్తే ఏం చెప్తారు, ఇప్పుడున్న సిస్టమ్ అంతా నేను మారుస్తాను, ప్రక్షాళన చేస్తాను, అద్భుతాలు చేస్తాను అనే కదా రాజకీయాల్లోకి వస్తారు ఎవరు వచ్చినా కూడా. సరే, ఈయన వచ్చారు, 10 ఏళ్ళు పార్టీ పెట్టారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు అనేక శాఖలకు మంత్రిగా ఉన్నారు, ముఖ్యంగా అటవీ శాఖకు మంత్రిగా ఉన్నారు కదా. మీరు అటవీ శాఖకు మంత్రిగా ఉన్నారు, మీరు నిజంగా సిస్టమ్ క్లీన్ చేయాలనుకుంటే, సరే సినిమా సంగతి పక్కన పెడదాం. ఎర్రచందనము దొంగలు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉన్నారు, మీ పార్టీలో కూడా ఉన్నారు. ఏది వాళ్ళని ఏరేయండి చూద్దాం. చిత్తూరు జిల్లాలో కానీ, కడప జిల్లాలో కానీ, నెల్లూరు బోర్డర్లో కానీ, ఎక్కడైనా కానీ రాజకీయాలు ఎర్రచందనం స్మగ్లర్లు తెలుసో తెలియకో కలిసిపోయి ఉన్నాయా లేదా? ఎర్రచందనం ఎవరు దాన్ని అక్రమ రవాణా చేస్తారో తెలియనంత అమాయకత్వంతో అటవీ శాఖ కానీ ప్రభుత్వాలు ఉన్నాయా? ఒకవేళ నిజంగా వీళ్ళు సీరియస్గా కనుక అనుకొని ఉంటే, ఎప్పటి నుంచి జరుగుతుంది ఎర్రచందనము? 30-40 ఏళ్ళుగా శేషాచలం కొండలో నరుకుతూనే ఉన్నారు. మరి 30-40 ఏళ్ళుగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వైసీపీ ప్రభుత్వం ఉంది, అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు మీరు వచ్చారు, సరే మీరు ఒక అద్భుతం చేసి చూపించండి చూద్దాం. ఎర్రచందనాన్ని అక్రమ రవాణా, ఎర్రచందనం మన మెయిన్ ఎర్రచందనమే కదా ఆంధ్రప్రదేశ్లో అక్రమ రవాణా అంటే, దాని అక్రమ రవాణా ఆపి చూపించండి చూద్దాం.
తెలుగుదేశం వాళ్ళయ్యా మేము ఒకసారి ఎర్రచందనం దొంగల్ని ఎన్కౌంటర్ చేసి తగ్గించడానికి ప్రయత్నించామని కూడా అనొచ్చు. వాళ్ళంతా చనిపోయిన వాళ్ళంతా ఎవరు? అమాయకమైన తమిళ కూలీలు వాళ్ళు. 10,000 రూపాయలకు 20,000 రూపాయలకు ఆశపడి వాళ్ళు ధర్మపురి జిల్లాలో కరువు కాబట్టి అప్పట్లో వీరప్పన్ ఉన్నప్పుడు అది నేర్పించాడు వాళ్ళకి. అది నేర్పించడం వల్ల వాళ్ళకి ఏ పని చేతగాక వచ్చి అడవులు నరుకుతారు. అంటే తప్పో ఒప్పో ఇది పట్టుకుంటే చంపేస్తారనో జైల్లో ఉంటామనో ఇవన్నీ కూడా పెద్దగా తెలియదు వాళ్ళకి. జైలుకి పోతే ఏదో బెయిల్ తెచ్చుకుంటామనో ఎన్కౌంటర్ చేస్తామని తెలియదు వాళ్ళకి. సరే చచ్చిపోయారు, మళ్ళీ ఏమైనా ఆగిందా? ఇప్పుడు కూడా బస్సు రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది కదా, ఎర్రచంద్రం ఆడబట్టుకుంటాం ఈడబట్టుకుంటామని. మరి అంతమందిని ఎన్కౌంటర్ చేసిన ఎందుకు ఆగిపోలేదంటే రాజకీయ మూలాలు ఉన్నంత కాలము నేరాలు ఆగవు. రాజకీయము నేరము కలిసిపోతే దాన్ని బాగు చేయడం చాలా కష్టం. ఎందుకంటే చట్టాలు చేసేది వీళ్ళే, నేరస్తులను సపోర్ట్ చేసేది వీళ్ళే. ఇప్పుడు వీరప్పను 1000 కోట్లు ఆ రోజుల్లోనే 100 కోట్లు 1000 కోట్లు అని టాక్ వచ్చింది కదా. వీరప్పను నరికిన సంపద ఏనుగులు కావచ్చు వీటన్నిటినీ లెక్కలేస్తే కనీసం కొన్ని 100 కోట్ల రూపాయల అడవిని దోచేశాడు వీరప్పను అన్నారు. మరి వీరప్పను చనిపోయిన తర్వాత ఏమైంది 100,000 కోట్లు? మరి ఎక్కడో చోట ఉండాలి కదా, ఆయన భూమిలో పాతి పెట్టిపోడు కదా 100,000 కోట్లు. అంటే పొలిటీషియన్స్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సపోర్ట్ చేసినంతకాలం 1000 సినిమాలు తీసినా సొసైటీ ఏం బాగుండదు. సిస్టమ్ ఎక్కడి నుంచి క్లీన్ కావాలంటే పాలిటిక్స్ నుంచి క్లీన్ కావాలి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నారు కదా, చేయండి మీరు చూద్దాం మీ వల్ల అయితే. అంతేందుకు మీ అటవీ శాఖ ఉంది కదా, మీ అటవీ శాఖలో ఉన్న అధికారులు అందరం లెక్కలు తీయండి. లెక్కలు తీసి ఒక 100 మందినో 200 అందరూ నేను 100 మందినో 200 మందినో ఒక చార్ట్ వేసి, అయ్యా వీళ్ళకి మనం ఇస్తున్న జీతం ఎంత, వీళ్లకు ఇప్పుడు సంపాదించుకున్న ఆస్తులు ఎంత, వీళ్ళ వెనక ఇన్నిన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా పోగుపడ్డాయి. అటవీ శాఖ వాళ్ళు చెట్లు నరికే వాళ్ళకి తెలుసో తెలియకో అటవీని ధ్వంసం చేయకపోతే వాళ్ళకి ఎందుకు అంతంత డబ్బులు? అటవీ శాఖలో ఉద్యోగం అనగానే అది పెద్ద క్రేజ్, అబ్బో మంచి జీతాలు, వాళ్ళకి పైన చాలా ఆదాయం ఉంటుందని అందరూ అంటారు కదా. ఒకవేళ ఎవడైనా నిజాయితీపరుడు వచ్చాడు అనుకోండి, ఒక్కరోజు బతకనిస్తారా వీళ్ళు? ఒక వారం రోజులు వాడు నిజాయితీగా అడవిని ఏదో ప్రొటెక్ట్ చేయాలని చూశాడు అనుకోండి, వెంటనే అక్కడున్న లోకల్ పాలిటీషియన్లు అందరూ కలిసి అతను ట్రాన్స్ఫర్ చేయిస్తారు. ట్రాన్స్ఫర్ ఎక్కడికి చేయిస్తారు? ఎందుకు పనికిరాని ఒక లూప్ లైన్లో పోస్ట్ ఉంటుంది, అంటే ఆఫీసుల్లో కూర్చొని రిజిస్టర్లు రాసుకునేది, అలాంటి పోస్టు పంపిస్తారు అతను. ఇది జరుగుతూనే ఉంది కదా, దీనికేం పెద్ద నాలెడ్జ్ ఎక్కర్లేదు కదా. మరి ఇప్పుడు వచ్చారు కదా, ప్రక్షాళన చేయండి చూద్దాం. కాబట్టి రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమా వాళ్ళు అనుకున్నంత మాత్రాన పాలిటిక్స్ని ప్రక్షాళన చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే హీరోగా ఆయన ఎమోషనల్ డైలాగులు చెప్పి అలవాటు పడిపోయారు కాబట్టి ఆయన అలా మాడుతుంటారు. ఇక్కడ విషయం ఏమిటంటే పుష్ప రిలీజ్ కావడము, అల్లు అర్జున్ వీళ్ళకి ఈ పార్టీకి పెద్దగా సపోర్ట్ చేయకపోవడము, ఆయన వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళడము, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండర్లో తీసుకుంటే అక్కడ ఏదో గ్యాప్ ఉంది వాళ్ళిద్దరికీ అనేది అందరూ అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా అయితే ఏమిటంటే సినిమా హీరోలు సమాజం అద్భుతంగా ఉండాలని చెప్పినంత మాత్రాన అద్భుతంగా ఉండదు. మనకి ఎప్పుడు గంధద గుడి అనే సినిమాతో స్టార్ట్ అయింది ఫారెస్ట్ ఆఫీసర్లను హీరోగా పెట్టే సినిమాలు. ఆ గంధద గుడి అనేది ఆ సినిమా కన్నడ సినిమా ఇన్స్పిరేషనే అడవి రాముడు. చిరంజీవి గారు కూడా తీశారు కదా, అడవి దొంగని అవని ఇవన్నీ తీశారు కదా సినిమాలు. కాబట్టి సొసైటీ ఏమిటంటే క్రమేపీ నేరం చేయడం అనేది ఒక ఫ్యాషను, నేరం చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఏం చేసినా డబ్బు సంపాదించాలి అనే ఒక మూడ్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే 1970 తర్వాత వచ్చిన సినిమాల్లో వచ్చిన మార్పులు ఏమిటంటే అప్పటి వరకు సినిమా హీరో ఒక ఉదాత్తంగా ఉండేవాడు, లంచాలు తీసుకోకుండా ఉండేవాడు, అతను ఏదైనా సొసైటీకి ఏదో మంచి చేయాలనుకునేవాడు, 10 మంది బాగుండాలనుకునేవాడు, ఈ లక్షణాలతో ఉండేవాడు సినిమా హీరో. ఈ సినిమా హీరో మళ్ళీ 70 తర్వాత ఎట్లా మారుకుంటూ వచ్చాడంటే డాన్ అయ్యాడు, పోకిరి అయ్యాడు, ఇంకోటి ఇలా వాళ్ళే హీరోలు అనమాట. అంటే ఎప్పుడు ఏం ఆడతారో తెలియని వాళ్ళు, ఎప్పుడు ఎవరిని చంపుతారో తెలియని వాళ్ళు తికమకగా ఉండి, అంటే ఒక నేర ప్రవృత్తి కలిగిన సైకలాజికల్ డిజార్డర్స్ కలిగిన వాళ్ళు హీరోలుగా రావడం మొదలైన తర్వాత ఇక సినిమాలు ఏవో మారుస్తాయని ఎవరేమో అనుకోవడం లేదు. కాబట్టి అదంతా సినిమాలు దొంగల్ని పెట్టినా ఇంకెవరిని పెట్టినా చూసి వదిలేస్తారు. సొసైటీలు ఎన్నో ఉన్నాయి కదా ఇన్స్పైర్ అయ్యేదానికి. ఇప్పుడు ఒకప్పుడైతే సినిమా ఒకటే ప్రేరణ, ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఫోన్లోనే మన సమస్త ప్రపంచం ఉంది. యాక్చువల్లీ ఆయన ఏ ఉద్దేశంతో అవుతున్నారో, ఏ సినిమానైతే ఉద్దేశించి అన్నారో అందులోనే ఉంది. అది ఎంత స్ట్రాంగ్ వ్యవస్థ, ఏం సిండికేట్లు ఏంటి, అక్కడ ఉండే వ్యవస్థ ఏంటనేది. అంత పెద్ద వ్యవస్థ పాతుకుపోయింది. సినిమా అనేది చిన్న సబ్జెక్టు, అక్కడ ఉన్న వ్యవస్థ పెద్దది చాలా. దాన్ని ఆపాలంటే తీసుకోవాల్సిన చర్యలే వేరు. అసలు అది తీసుకోగలుగుతారో లేదో కూడా అనుమానమే. తీసుకోలేరు. ఎందుకు తీసుకోలేరంటే పొలిటీషియన్లకి
అక్రమధనం పాలిటిక్స్ లేక అక్రమధనం వచ్చినంత కాలము పాలిటిక్స్ లేకి నేర స్వభావం ఉన్నప్పుడు ఎంతమంది ఇప్పుడు మన ఎమ్మెల్యేలు ఎంపీలు నేను అనేది ఒక పార్టీ అనే కాదు, మన దేశంలో ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరు ఎవరైనా తీసుకోండి, ఒక లిస్టు తీసుకోండి, అంటే ఎంతమందికి క్రిమినల్ రికార్డు ఉంది, అంటే క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద ఉన్నాయి కదా. మరి ఇంకా నేర ప్రవృత్తి అనేది కలిసిపోయిన తర్వాత అంటే డబ్బు రాజకీయాల్లోకి విపరీతంగా ప్రవహించడం మొదలైన తర్వాత, రాజకీయాల్లో ఉంటే డబ్బు సంపాదించవచ్చు అనేది మొదలైన తర్వాత, ఒకప్పుడు రాజకీయాలు నేపథ్యంగా ఉన్నటువంటి అంటే రాజకీయ నాయకులకు సపోర్టుగా ఉన్నటువంటి చాలామంది నేరస్తులు ఏం చేశారంటే డైరెక్ట్గా రాజకీయాల్లోకి రావడం మొదలుపెట్టారు. వాళ్ళే ఎర్రచందనాన్ని నరుకుతారు, వాళ్ళే ఫారెస్ట్ అంటే శాసనాలు చేస్తూ ఉంటారు, వాళ్ళే గవర్నమెంట్లో ఉంటారు. మరి వాళ్ళు ఎలా అరికడతారు? ఏదైనా కూడా ఎవరైతే అరికట్టాలో వాళ్ళ సపోర్ట్తోనే పొలిటికల్ పార్టీలు నెగ్గడము ఓడడము జరుగుతూ ఉన్నప్పుడు ఎట్లా వస్తాయి? సాధ్యం కాదు. దీనికి అంత కారణం ఏమిటంటే పొలిటీషియన్లు ఏమంటారంటే, అయ్యా మేము 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఎలక్షన్ గెలవలేని పరిస్థితిలో ఉన్నాము, ముందు జనాన్ని ఓటుకు 2000 3000 డబ్బు అడగడం మానేయమనండి, అప్పుడు పాలిటిక్స్ క్లీన్ అవుతాయని వీళ్ళు అంటారు. జనం ఏమంటారు, స్వామి వాళ్ళు ఎలాగో డబ్బు సంపాదించుకునేదానికి వచ్చేది, కనీసము ఎన్నికలప్పుడైనా ఒక 2000 3000 తీసుకుంటే మాకు ఏదన్నా కనీసం ఖర్చుల కన్నా వస్తుంది కదా. ఒకవేళ మేము తీసుకోకపోయినా వాళ్ళేమి అద్భుతమైన వీళ్ళేమి గెలవడం లేదు కదా, మహానుభావులు ఏమి గెలవడం లేదు, అంతా వాళ్ళే కదా. కాబట్టి ఇదంతా ఒక చట్టము, దీన్ని ఏం చేయలేము అంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే ఒక సినిమా హీరోగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఈరోజు కేంద్రంలో కానీ ఇక్కడ కానీ ఆయనకి బలమైన వాయిస్ ఉంది. ఈ వాయిస్ ఉన్నప్పుడు ఊరికే ఇలా మాట్లాడడం కాకుండా నిజంగా తన శాఖల్లో ఉన్నటువంటి ఏవేమైతే ఇవి అవకతవకలు ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేసే దిశగా, ముఖ్యంగా అటవీ సంపదను కాపాడే దిశగా కనుక ఆయన చర్యలు తీసుకుంటే సరే ఎంతో కొంత, పూర్తిగా ఎవరు తీసుకోలేరు కదా సాధ్యం అది. కాబట్టి ఎంతో కొంత తీసుకుంటే అంతెందుకు మొన్నటి ఎలక్షన్లో చిత్తూరు జిల్లాలో ఎలక్షన్లో ఏ పార్టీ తరఫున ఎవరెవరు పనిచేసినారో వీళ్ళకి తెలియదా? అదేం పెద్ద రహస్యమా, బ్రహ్మరహస్యమా? వాళ్ళందరూ ఎర్రచందనం మూలాలు ఉన్నాయని తెలియదా వీళ్ళకి? అందరికీ తెలుసు. కొన్ని నియోజకవర్గాల్లో ఎర్రచందనం మూలాలతోనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది వాస్తవం. అందరూ వేరు, పవన్ కళ్యాణ్ వేరు అని నమ్మిన జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక నమ్మకం ఆయన ఏదో చేస్తారు అని, అంటే ఇప్పటికీ అధ్యయనాలు చేయడం కాకుండా కొంచెమైనా ప్రామినెంట్గా ఏదైనా కనిపించే పని చేసి చూపించా నమ్మకం తెచ్చుకోవాలి అని ఇదివరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే సినిమా హీరో పైన అభిమానంతో చాలా ఆశలు పెట్టుకుంటారు. లాస్ట్ ఎంజీఆర్ గారు వచ్చినప్పుడు కానీ ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు కానీ అప్పటి రాజకీయాలు వేరు. అప్పుడు రాజకీయాలు ఇంత కలుషితం కాలేదు. అంటే క్రైమ్తో ముడిపడి ఇంకా రాజకీయాలు ఎదగని దశ, రాజకీయాలుగానే ఉండే దశ. ఇంకా అప్పటికి ఎమ్మెల్యేలు అప్పటికి బస్సుల్లోనూ మామూలు ఊర్లలో నడుచుకుంటూ తిరిగే కాలం. ఇప్పుడు ఒక సర్పంచ్ కూడా బస్సులో పోడు, కొంచెం డబ్బులు ఉంటే అంతా ఇప్పుడు సొంత విమానాలు పోయేటోళ్ళే. కాబట్టి సిస్టమ్ మారిపోయింది. కాబట్టి మనం ఏదో మార్పులు తెచ్చేస్తాము అనుకోవడం వేరు, మార్పు దిశగా ప్రయాణించడం వేరు. అప్పుడు ఈయన మార్పు దిశగా ప్రయాణిస్తే ఈయనకి సిస్టంలో ఏమిట్రా మనకున్న శక్తి ఎంత, మనం ఎంత అశక్తులు ఈ సిస్టంలో, మనం పదవి ఉన్నంత మాత్రం మనం చాలా పనులు చేయలేమనన్నా అర్థమవుతుంది. లేదు మొండిగా చెయ్యాలి అనుకుంటే ఆయన గుర్తుపెట్టుకుంటారు జనం. ఒక కొత్త విషయాన్ని ఎవరైనా, జనానికి మంచి జరిగే విషయాన్ని ఎవరైనా సరే అమలు చేస్తే వాళ్ళని జనం శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు. రైట్ సార్. మరి ఈ 5 ఏళ్ళు జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన రాజకీయం మార్పు చూపిస్తారా? ఎప్పటికీ ఎలా చూపిస్తారో వేచి చూద్దాం. అన్నిటికీ వేచి చూడాల్సింది, అంతకంటే ఏం చేయగలం.